సార్ పిడుగురాళ్ళ నుంచి వచ్చారండి. మీ పేరండి? నాగార్జున సార్. నాగార్జున. ఓకే, మీదేం బిజినెస్ ఉందండి ఇప్పుడు? ప్రస్తుతానికి ఏం లేదు సార్, ఇదే స్టార్ట్ చేద్దాం అంటే ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవారు మీరు? నా సెల్ పాయింట్ సార్. సెల్ పాయింట్ షాపా? ఫుడ్ బిజినెస్ లో ఇది స్టార్ట్ చేద్దామని. ఓకే, యాక్చువల్ సార్ మిల్క్ బాయిలర్ తీసుకున్నారండి, కాఫీ టీ స్టార్ట్ చేద్దామని. తర్వాత పాప్కార్న్ ఇంకేమనుకున్నారండి? ప్రస్తుతానికి అయ్యా సార్. సో ప్రస్తుతానికి మిల్క్ బాయిలర్ పాప్కార్న్ పెడదామని ఫస్ట్ మిల్క్ బాయిలర్ అయితే తీసుకున్నారు. సార్ మిల్క్ బాయిలర్లో యాక్చువల్గా ఇది 5 లీటర్స్ అండి మీరు తీసుకుంది. ఈ ట్యాంక్ వచ్చేసి 5 లీటర్స్, దీనిలో పాలు పడతాయి. సో పాలు వేసిన తర్వాత మనం టెంపరేచరు 90 నుంచి 95 పెట్టుకుంటామండి. 95కి ఆవిరి అవుతుంది అనుకోండి, 90కే పెట్టేసుకుంటాం. అంటే బాగా మరిగేటట్టు పెట్టుకోము, నీళ్లు 90 డిగ్రీలకు వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఓకే, ఎక్కువ పెట్టామనుకోండి వాటర్ మరిగిపోయి స్టీమ్ వచ్చేస్తూ ఉంటుంది. సో 90 డిగ్రీస్ లో ఆపేసుకుంటాం. 90 మీకు హీట్ సరిపోలేదంటే కొద్దిగా పెంచుకోండి. 95 100 వరకు వెళ్ళద్దు. అది ఇది పాల ట్యాంక్ అండి. ఓకే, సో పాల ట్యాంక్ కి ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ దీనికి ఇక్కడ ఈ లోపల స్క్రూకి కనెక్షన్. సో ఈ పైప్ ఉంది కదా ఈ లోపల, ఇది పాల పైప్. ఈ లోపల నుంచి ఈ బయటకి పాలు వస్తాయండి. సో యాక్చువల్గా మీకు ఒక 2 రోజులకైనా అలా ఇది రెంచ్ తో ఓపెన్ చేసుకొని చిన్న బ్రష్ తో కొట్టుకోవచ్చు క్లీనింగ్ కి. 2 డేస్కి ఒకసారి. కొంతమంది బాగా బిజినెస్ ఉంది అనుకోండి, డైలీ కూడా ఇది ఓపెన్ చేసి చేసుకుంటారు. ఇది ఒకటే ఓపెన్ చేసుకోగలం, ఈ హాట్ వాటర్ ట్యాప్ అనేది ఓపెన్ చేయదు. ఇదిగోండి, ఇది వాషర్ అండి. వాష్ ఇక్కడ కూర్చోబెట్టి పైనుంచి దింపి తిప్పేస్తాం. అప్పుడు మీకు ఇక్కడ ఫనల్ పెట్టి ఇదిగోండి ఈ ఫనల్ పెట్టి నీళ్లు పోసుకోవడం. నీళ్ళు అనేది అడుగు అంటకూడదండి ఎప్పుడు. ఈ వాటర్ లెవెల్ చూసుకుంటూ ఉండాలి, పోసుకోవాలి తగ్గినప్పుడు. అంటే మనం మాక్సిమమే నీళ్లు పోయాలనే అవసరం ఏం లేదు. ఇక్కడికి పోసుకోవచ్చు మన ఇష్టం. కానీ హీటర్ కి అడుగు అంటకూడదు. అడుగు అంటిందంటే హీటర్ కాలిపోదు. నీళ్లు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మిషన్ రాగానే ఇది ప్లగ్ లో పెట్టేస్తారండి, చెక్ చేస్తారు. ప్లగ్ లో పెట్టిన వెంటనే మర్చిపోయారు అనుకోండి, కరెక్ట్ గా మిషన్ జారటం 1 నిమిషంలో హీటర్ కాలిపోదు. మరి 1 నిమిషం టైం అంతకన్నా ఉండదు. హీటర్స్ ఏ అయినా నీళ్ళ హీటర్లు కాబట్టి నీళ్లు పోసే ప్లగ్ ఆన్ చేయాలి, అది కంపల్సరీ. సో ఇక్కడ నీళ్లు పోసుకుంటాం కదా, ఇది హీటర్ అండి. ఆ గ్రేగా రబ్బర్ ఉంది కదా, ఆ రబ్బర్ నుంచి ఇటు రబ్బర్ వరకు హీటర్. ఇది నీళ్ళకి వేడి నీళ్ళకి ఇక్కడ బయటికి రావటానికి. మీరు యాక్చువల్గా ఇప్పుడు ఈ వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఈ వేడి నీళ్ళు మీరు తీసుకొని టీ పొడి, దానిలో గుడ్డలో టీ పొడి వేసేసి టీ డికాషన్ ఈ నీళ్ళతోనే మీరు చేసుకోవచ్చు. ఈ 95 డిగ్రీల హీట్ ఉంటుంది కదండి. ఒక మగ్గు ఉంది అనుకోండి, ఈ మగ్గులో మీరు నీళ్లు పట్టేసుకొని టీ పొడి వేసేసారు అనుకోండి, ఒక 10 నిమిషాలకి మొత్తం డికాషన్ దిగిపోద్ది. ఫిల్టర్ చేసేసుకొని ఆ డికాషన్ దీనిలో పోసేసుకోవచ్చు. మళ్ళీ మీరు స్టవ్ పెట్టక్కల్లా, సరిపోతుంది. సో ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు 1 లీటర్ చేసుకోవాలనుకోండి, లీటర్ నీళ్లు పడతాం, టీ పొడి వేసేస్తాం, డికాషన్ చేసేసి దీనిలో పోసేసుకుంటాం. సో అప్పుడు మీరేంటి పాలు పట్టి టీ డికాషన్ పోసుకొని షుగర్ మాత్రం పౌడర్ కొట్టి ఉంచుకోవాలి. షుగర్ పౌడర్ మిక్సీలో షుగర్ పౌడర్ కొట్టుకుంటారు. ఆ షుగర్ పౌడరు టీ డికాషన్ పాలు ఇచ్చేయచ్చు. యాక్చువల్గా అయితే చాలా మంది ఇలా డికాషన్ మిషన్లు తీసుకుంటారు, కాఫీ డికాషన్, టీ డికాషన్. ఈ మిషన్స్ లో ఏంటంటే కింద పక్క హీటర్ ఉంటుందండి. ఇది హీటర్. ఆ హీటర్ ఏంటంటే హీట్ ని మెయింటైన్ చేస్తుంది, ఆటో కట్ లో ఉంటుంది. 70 డిగ్రీల హీట్ ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్లాస్కీలో వేసుకుంటున్నాం కాబట్టి వెంటనే తగ్గదు, కాబట్టి ఫ్లాస్క్ అయినా వాడుకోవచ్చు. ఈ మిషనే కొనాలని లేదు. ఇప్పుడు మామూలుగా టీ డికాషన్ మిషన్ లో ఏంటంటే ఇదిగోండి ఇలా మెష్ ఉంటుందండి, దీనిలో టీ పొడి వేసేసి దీనిలో ముంచేస్తాం లోపలికి. ఈ వేడి నీళ్ళ ద్వారా
టీ డికాషన్ లోపల దిగిపోద్ది. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇందాక చెప్పినట్టు మగ్గులో టీ పొడి వేసి ఫిల్టర్ చేసి దానిలో వేసుకుంటాం. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒక్క మిల్క్ బాయిలర్ తీసుకుంటున్నారు కాబట్టి బ్రూ పొడి డైరెక్ట్ గా పాలల్లో కలిపేసి షుగర్ పౌడర్ వేసి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు పాత టీ షాపులన్నీ బ్రూ పొడే వాడతారు. ఇప్పుడు కొత్తగా బ్రాండ్ పెట్టి వాళ్ళే ఇలా డికాషన్ మిషన్లు పెట్టుకుంటారు. డికాషన్ మిషన్స్ లో ఏంటంటే మీకు ఇదిగోండి దీనిలో కాఫీ పొడి వేస్తారండి. కాఫీ పొడి వేసి దీని పైన పెట్టి వేడి నీళ్ళు ఈ మిషన్ నుంచి తీసుకొని హాట్ వాటర్ పైనుంచి పోసారు అనుకోండి, కాఫీ డికాషన్ దిగిపోద్ది. దిగిపోయిన కాఫీ డికాషన్ వేడిగా ఉంచుద్ది. సో పాలు కాఫీ డికాషన్ కలుపుతారు. ఏదైనా కూడా ఇది మెయిన్ వస్తుంది. అది మెయిన్. లేదు మీరు కాఫీ డికాషన్ చేసుకోవాలనుకోండి, మాన్యువల్ గా కాఫీ డికాషన్ చేసుకొని ఈ ఫ్లాస్క్ లో పెట్టుకొని కొద్ది కాఫీ డికాషన్ పాలు కలుపుకోవచ్చు. అంటే ఇలా ఫ్లాస్క్ ద్వారా అయినా చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. అంతే. కానీ మెయిన్ ఇదే, మెయిన్ మిల్క్ బాయిలర్. ఎందుకంటే ఇప్పుడు మనం పాలు పొయ్యి మీద పెడతామండి, ప్రతి కస్టమర్ కి పాలు వేడి చేయాలంటే ఎక్కడ పోస్తాం? కష్టమే కదా. కష్టం, అడుగు అంటుంది. అవును, దీనిలో మీకు అసలు అడుగు అంటదు, వాటర్ మీద నడుస్తుంది కాబట్టి అడుగు అంటదు. పాలకి రుచి కూడా మారదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు పాలు అలానే ఉంటాయండి, రంగు మారుద్ది పాలు. అది కామన్ అండి, కొద్దిగా ఎల్లో షేడ్ అవుద్ది. దాని వల్ల ఇబ్బంది ఏం లేదు, మనం వేస్తాం కదా. అవును. ఇప్పుడు మనకి మార్కెట్ లో బాదం పొడి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అన్ని దొరుకుతాయి. ఆ ఫ్లేవర్స్ అన్ని ఒకటి పెట్టుకుంటాం. ఏది కావాలన్నప్పుడు అది పాలు పట్టుకోవడం, కలిపేసి ఇచ్చేయటం. ఫ్లేవర్స్ మాత్రం ఖచ్చితంగా పెడితే లేడీస్ కూడా ఆ ఫ్లేవర్స్ ఇష్టపడతారు. హార్లిక్స్ అయినా అంతేగా. ఇప్పుడు లెమన్ టీ చేసుకోవాలనుకోండి, వాటర్ పట్టుకోవటం, ఈ వేడి నీళ్ళు పట్టుకోవటం, లెమన్ వేసుకోవటం, ఇచ్చేయటమే. హనీ వేసి ఇంక ఇచ్చేసి, లేదంటే షుగర్ వేసి అయినా ఇచ్చుకోవచ్చు. ఇది 3 కిలోవాట్ అండి మిషన్. 3 కిలోవాట్. గంటకి అసలు ఆపకుండా నడుస్తాయి. అంటే హీటర్ ఫుల్ పెట్టేసాం అనుకోండి, 120 డిగ్రీలు ఇంక కట్ ఆఫ్ అవ్వదు, నడుస్తూనే ఉంటుంది. అప్పుడు గంటకి 3 యూనిట్లు తీసుకుంటాం. ప్లస్ ఆ గంటలో ఎన్ని వాటర్ ఆవిరి అయిపోతాయండి. మనం తీయటానికి తీస్తుంటాం కదా. అవును, పోస్తుంటాం. అసలు 120 పెట్టంగా చెప్తున్నాం మీకు. 90లో పెడితే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అయిపోద్ది. హీట్ అవ్వగానే 90 degrees కి ఆగిపోద్ది. మళ్ళీ తగ్గితే మళ్ళీ ఇది కూడా ఫ్లాస్క్ హీట్ అయిపోయండి. ఇదిగోండి. ఓకే. ఇప్పుడు దీని లోపల ఫ్లాస్కీలో ఎలా ఇన్సులేషన్ ఉంటది, దానికంటే పెచ్చు ఇన్సులేషన్ అది. సో హీట్ అవ్వగానే ఆగిపోద్ది, బయటకి తొందరగా కూడా చల్లారదు. ఇదే మోడల్లో మార్కెట్ లో నాన్ ఇన్సులేటెడ్ అని వస్తుంది, పఫ్ లేని, అంటే జస్ట్ బయట కాలుతూ ఉంటది అనమాట. ఇది హీటర్ అండి. ఇది 1500 వాట్స్, 1500 వాట్ డబల్ అనమాట. 3000 వస్తుంది. ఫ్యూచర్ లో లేదు మీకు బిజినెస్ తక్కువ ఉంది అంటే ఒకటి కావాలంటే డిస్కనెక్ట్ చేసేయచ్చు, సింగిల్ మీద నడవచ్చు. 1500 మీద నడిపించుకోవచ్చు. అప్పుడు మనకి అంటే కరెంట్ సేవింగ్ కొద్దిగా ఉంటది. కానీ యాక్చువల్గా 3000 అనుకోండి, వేడెక్కిపోయి వెంటనే ఆగిపోద్ది, కూడా సేవ్ అవుతుంది. ఏసీ ఉందండి, 1 టన్ ఏసీ వేసాం, అరగంట పట్టింది అనుకోండి, 2 టన్ వేసాం అనుకోండి, 15 నిమిషాల్లో వచ్చి ఆగిపోద్దిగా. కొంతమంది ఏంటంటే 3000 పవర్ సాకెట్ లేదనుకోండి, ఇది ఒకటి డిస్కనెక్ట్ చేసేసుకొని 1500 మీద నడుపుకోవచ్చు. కానీ లేట్ అవుద్ది, ఫస్ట్ టైం లేట్ అవుద్ది. ఇది థర్మాస్టాట్ అండి, పెంచుకోవడం తగ్గించుకోవడం. ఇక్కడ కనెక్షన్ ఉంది, ఇదిగోండి చూసాను సార్. ఈ బాడీకి ఇచ్చాడు, అంటే ఈ నీళ్ళ టెంపరేచర్ ని సెన్స్ చేస్తూ ఉంటది, ఆటోమేటిక్ గా నీళ్ళ టెంపరేచర్ ఆపేస్తుంది. ఇది సేఫ్టీ, ఈ థర్మాస్టాట్ సేఫ్టీ. అంటే ఈ సేఫ్టీ దేనికంటే ఇన్ కేస్ నీళ్లు లేకపోతే ఎప్పుడన్నా ప్రాబ్లం, నీళ్లు పొరపాటు లేదు, ఓవర్ హీట్ అయిపోయి ఈ హీటర్ ని కట్ ఆఫ్ చేసేస్తుంది. ఈ సేఫ్టీ ఇచ్చాం, కానీ ఇన్ కేసు ఇది కట్ ఆఫ్ అవ్వలేదు అనుకోండి, హీటర్ కాలిపోదు. అందుకని కంపల్సరీ నీళ్ళు ఉండాలని చెప్తాం. ఓకే, అన్నిటికీ సేఫ్టీ బాగానే ఉంది. దీనికి సేఫ్టీ ఉంది, మీకు దానికి ఉంది. అది ఈ హీటర్ తీసుకోవాలనుకోండి, ఎప్పుడైనా కాలిపోయింది, ఈ 4 బోల్ట్స్ తీసేసి ఇది ముందుకు పడిపోద్ది. ఏ ఎలక్ట్రీషియన్ అయినా వేయగలడు, మీకు మామూలు గీజర్ రిపేర్ చేసే ఎలక్ట్రీషియన్ అయినా మార్చగలడు. మీరు మాకు ఫోన్ చేస్తే ఆ హీటర్ పంపిస్తాం. ఈ ఏ పార్ట్ అయినా ఈ 3 పార్ట్లే, ఈ 3 పార్ట్లు కొనుక్కోవడం, అది పంపిస్తాం. అది ఇది వచ్చేసి హీటర్ ఆన్, అంటే హీటర్ రన్నింగ్ అప్పుడల్లా ఇది ఆన్ అవుతుంది. ఇది పవర్ ఆన్ అండి.
ఇంకోటి కంపల్సరీ అర్థింగ్ ఉండాలి మీకు. ఎక్కడైతే పెడతారో హీటర్ సిస్టమ్ కాబట్టి బోర్డులో మీకు అర్థింగ్ ఉండాలి. ఇప్పుడు చాలా బోర్డ్స్ లో ఏంటంటే అర్థింగ్ ఉండదు. అవును. సో అర్థింగ్ కంపల్సరీ ఈ సిస్టమ్ కి ఉండాలి. లైఫ్ ఉంటుంది. లైఫ్ అని షాక్ కట్టదు, లేదంటే మీకు అర్థింగ్ వస్తుంది. ఓకే, అర్థింగ్ కంపల్సరీ. అండ్ ఇంకోటి ఇది మొత్తం 304 స్టీల్ అండి. లైఫ్ లో మీకు తుప్పు రాదు. కంప్లీట్ ఫుడ్ గ్రేడ్ స్టీల్. మీకు 100 ఏళ్ళైనా తుప్పు రాదు, అన్లెస్ మీరు ఏదో యాసిడ్ వేసేది తప్ప. యాసిడ్ ఎందుకు వేస్తాం సార్? యాసిడ్ తగులితే తప్ప. ఇప్పుడు యాసిడ్ ఫ్యాక్టరీ దగ్గర పెట్టారు అనుకోండి, ఏమవుద్ది? పోద్ది, గాలి తగులుతుండే పోద్ది. ఇంకోటి నీళ్లు కంపల్సరీ మినరల్ వాటర్ వాడాలి. మామూలు వాడితే రస్ట్ అని కాదు, ఈ స్కేలింగ్ పట్టేస్తా. అవును సార్, అదే మరి రస్ట్ అంటారు. ఆ పైన లేయర్ పట్టేసి హీటర్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇది వాటర్ లెవెల్ చెప్పా కదా, జస్ట్ ఊరినే చూపిస్తున్నా, అసలు తీయకూడదు. ఇది ఇక్కడ ట్యాప్ ఉంది కదా, అవును, ఇక్కడ నుంచి నీళ్ళు, ఈ నీళ్ళ నుంచి పైకి వచ్చి దాంట్లో లెవెల్ చూపిస్తుంది. అవును, ఫస్ట్ గోలీ దాంట్లో ఎప్పుడైనా ఊడింది అనుకోండి పెట్టుకోవటానికి. అండ్ ఒకవేళ ఇది పైకి లేగవట్లేదు అనుకోండి, ఒకసారి కొట్టండి, స్టిక్ చేస్తే లేస్తుంది. ఒకసారి అంటే లేచిపోదు. అండ్ మెయిన్ ఏంటంటే నీళ్ళు ఉండగా ఇది లేపకూడదండి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అని కాదు, పొరపాటున స్పిల్ అయింది అనుకోండి మనిషి ఇదైపోతాడు. పడుతుంది కదా, 90 degrees వేడి మీద, 90 degrees వేడి మీద బాయిల్ పడింది అనుకోండి, ఇబ్బంది అవుతుంది. దీని కింద ప్లేట్ ఉంటదండి, జస్ట్ చూపించడానికి పెట్టాం. ఓకే. అండ్ ఫ్యూచర్ లో ఇదే మిషన్ కి మీరు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది టీ మెష్ అండి. ఎక్స్క్లూజివ్ టీనే 90% సేల్ టీనే ఉంటది. ఎక్స్క్లూజివ్ టీనే మీరు అమ్మాలంటే ఇలాంటి మెష్ కొనుక్కొని దీని లోపల దింపేశారు అనుకోండి, 15 నిమిషాల పాటు ఆ వేడి పాలల్లో ఉంచి ఇక్కడ మరిగించాలి. 120 degrees పెట్టుకోవాలి. 120 degrees అంటే వాటర్ లో మరుగుతుంది కాబట్టి, ఆ వాటర్ ఫుల్ మరుగుద్ది కాబట్టి అప్పుడు టీ డికాషన్ పర్ఫెక్ట్ గా లోపలికి లాగేసుకుంటది పాలు. 15 నిమిషాల తర్వాత ఇది తీసేసుకొని డైరెక్ట్ గా టీ పట్టించేయచ్చు. ఇంకో టీ ఎప్పుడైనా గంటన్నర కంటే టేస్ట్ ఉండదండి. మాక్సిమం 2 hours, 2 hours కి దిగిపోద్ది టేస్ట్. మీరు డికాషన్ చేయండి, టీ చేసుకోండి, గంటన్నర అంతే. మీరు దీనిలో లీటరే తయారు చేసుకోండి, బిజినెస్ బట్టి 2 లీటర్ 3 లీటర్, అసలు 100 grams అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు బిజినెస్ ఒక రోజు మొత్తం లీటరే ఖర్చు అవుద్ది అనుకోండి, లీటరే పోసుకోండి, ఎక్కువ పోసుకోగలదా. మామూలు రెగ్యులర్ టీ స్టాల్లో పెట్టేసి, ఇప్పుడు స్టీల్ స్టాల్స్ ఉంటాయి కదా, దానికే స్టిక్కరింగ్ వేసి ఇది పెట్టేసుకోవచ్చు. అర్థం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.